ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య వాళ్ళు ఆనంద్ని నిజంగానే రాఘవ్ దగ్గరికి తీసుకెళ్తారా? తీసుకెళ్తారా అమ్మాయి గారు? ఆనంద్కి రాఘవ్తో వీడియో కాల్ చేయించారంటేనే రాఘవ్ ఎక్కడున్నాడో విజయాంబిక వాళ్ళకి తెలుసు అమ్మాయి గారు. ఆనంద్తో విజయాంబిక వాళ్ళకి అవసరం ఉంది కాబట్టే ఆనంద్ అడిగినట్టు రాఘవ్ని కల్పిస్తారు అమ్మాయి గారు. మరి మనం ఏం చేయబోతున్నాం రాజు? రాఘవ్ని ఇప్పుడే ఇంటికి తీసుకెళ్తామా? నాన్నకి ఈ రోజే నిజం చెప్పిస్తామా? ముందు రాఘవ్ ఏ కండిషన్లో ఉన్నాడో చూద్దాం అమ్మాయి గారు. అన్నిటికంటే ముందు మనం ఫాలో అవుతున్న సంగతి విజయాంబిక వాళ్ళకి తెలియకూడదు. ఏమాత్రం అనుమానం వచ్చినా రాఘవ్తో పాటు ఆనంద్ కూడా రిస్క్లో పడతాడు. మనం ఫాలో అవుతున్నామన్న సంగతి అత్తయ్య వాళ్ళకి తెలియదు కదా రాజు. తెలియకూడదనే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వెళ్తున్నాను అమ్మాయి గారు. రే, నా కొడుకు ఫోన్ చేసేవ్వండిరా. నేను ఒకసారి మాట్లాడాలరా. మీకు దండం పెడతానురా. అసలు నా కొడుకు విజయాంబిక దగ్గర ఎందుకున్నాడు? వాణ్ణి కూడా నాలాగే అన్యాయం చేసేస్తారా? రే, నోరు మూసుకొని కూర్చో. రే, నా కొడుకు ప్రమాదంలో ఉన్నాడురా. నాలాగా వాడు బాధపడకూడదురా. నన్నేమైనా చేసుకోండి ప్లీజ్ రా. ఒకసారి ఫోన్ చేయండి రా. నా కొడుకు ఒకసారి ఫోన్ చేయండి రా. రే, ఏంటానంద్, నీ ముఖంలో మీ నాన్న దగ్గరికి వెళ్తున్నా అన్న సంతోషమే కనిపించట్లేదు? అంటే చాలా ఏండ్ల తర్వాత మా నాయన్ని కలుస్తూ ఉండాను కదండి, అందుకే కొంచెం టెన్షన్గా ఉండాది. టెన్షన్ పడక ఆనంద్, అంతా మంచి జరుగుతుంది. మనం మీ నాన్నని కలవడానికి వెళ్తున్నామని నువ్వెవరికి చెప్పలేదు కదా ఆనంద్? నేనెందుకు చెప్తానండి? చెప్పుంటావని కాదు ఆనంద్, నువ్వెప్పుడు ఆ రాజు వాళ్ళతోనే ఉంటావు కదా, అందుకు అడిగాడు అంతే. కావాలనే వాళ్లతో ఉంటానా అండి? వాళ్ళకి అనుమానం రావచ్చు కదండి. అట్లా అనుమానం రాకూడదనే వాళ్లతో మంచిగా ఉన్నట్టు నటిస్తా ఉండాను. మంచి పని చేశావా ఆనంద్. వాళ్లకు అనుమానం వచ్చిందంటే మన ప్లాన్ వర్కౌట్ కాదు. రాజు, అత్తయ్య వాళ్ళకి ఆనంద్ మీద అనుమానం వస్తే ఎలా రాజు? ఛాన్సే లేదు అమ్మాయి గారు. ఆనంద్ చేతికున్న వాచ్ చూస్తే అనుమానం రావచ్చు రాజు. రాదమ్మాయి గారు. వాచ్ బాగుంది ఆనంద్. ఈ వాచ్ నా మొబైల్కి లింక్ అయి ఉంది. నువ్వు ఏ లొకేషన్కి వెళ్ళినా నాకు తెలుస్తుంది. రుక్మిణి గిఫ్ట్గా ఇచ్చిందా? అవునవును, పెండ్లికి పెట్టుకోమని ఇచ్చుండాది. మా నాయన్ని కలవడానికి పోతా ఉండాను కదా, అందుకే పెట్టుకున్నా. ఇంకా ఎంత దూరం అండి? ఇదిగో వచ్చేసాం ఆనంద్.